పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనాః. ఏవో లైట్ ఆన్ కరు. అరే గ్లాస్ జోల్టన్ చేసి ఈ యొక్క కరోనా వైరస్ ఎపిడెమిక్ వలన దాదాపు 2 నెలలతో పాటు పూజ, సంధ్యారతి, మంగళారతి వీటిని తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు దాన్ని ఆపేయవలసి వచ్చిందనమాట. తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేశారు కనుక ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క ఆన్లైన్ ఆదివారము జరిపే సత్సంగాన్ని, ప్రసంగాన్ని ఆన్లైన్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఇంతకుముందు ముందే ప్రోగ్రాం చేసి పెడితే ఆ ఛానల్లో ఇవ్వలేకపోయాము. అయితే ఇంకో లింక్లో అది వస్తుంది, భక్తులందరూ దాన్ని చూడవలసిందిగా మనవి. శ్రీరామకృష్ణ కథామృతం దీన్ని మనము అధ్యయనం చేస్తున్నాము. శ్రీరామకృష్ణుల వారు దక్షిణేశ్వరంలో భక్తులతో పాటు ప్రసంగిస్తున్న ఆ ఒక దృశ్యం. మాస్టర్ మహాశయ కూడా వచ్చారు. ఆ రోజు మంగళవారం సాయంత్రం దాదాపు 5 గంటలు ఉండొచ్చు. శ్రీరామకృష్ణుల వారు తమ గది వసార మెట్ల మీద కూర్చుని ఉన్నారు. హాజరా, రాఖాల్, తర్వాత మాస్టర్ మహాశయ్ వాళ్ళు పక్కన కూర్చుని ఉన్నారు. మనమందరికీ తెలిసినట్టు హాజరా ఎప్పుడు వేదాంత విచారణ చేసేవారు. సోహం అనే వేదాంత భావాన్ని అనుసంధానం చేసే వ్యక్తి అయిన హాజరా. శ్రీరామకృష్ణుల వారు హాజరాతో మాట్లాడుతూ ఉన్నారు. మామూలుగా శ్రీరామకృష్ణుల వారు ఎప్పుడైతే భక్తులు, శిష్యులు ఉన్నప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ని, విషయాన్ని తీసుకుని ఆయన సంభాషిస్తున్నారంటే అది ఆ భక్తులకి చాలా అవసరం అన్నమాట. అందువలన ఈ యొక్క వేదాంత విచారణ గురించి హాజరాన్ని శ్రీరామకృష్ణుల వారు అడుగుతున్నారు. శ్రీరామకృష్ణుల వారు, అవును, ఆయనే ఆస్తికుడు, ఆయనే నాస్తికుడు, ఆయనే మంచి, ఆయనే చెడు, సత్ ఆయనే, అసత్తు ఆయనే, జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ ఇత్యాది స్థితులన్నీ ఆయనవే. అంతేకాదు ఆయన ఈ స్థితులన్నిటికీ అతీతుడు కూడా. ఈ జ్ఞానం కలిగినప్పుడు ఈ గందరగోళం అంతా సమసిపోతుంది. శ్రీరామకృష్ణుల వారు ఈ యొక్క వేదాంత విచారణ గురించి, దా ఒక అనుభవాన్ని గురించి ఆయన శ్రీరామకృష్ణుల వారు చెప్తున్నారన్నమాట. అంతే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. అద్వైతంలో అది ఒక గొప్ప ఇదేమిటంటే సర్వం ఖల్విదం బ్రహ్మ. మనము చూస్తున్నది అన్నీ ఆయనే, ఆ బ్రహ్ముడే, ఆ పరమాత్ముడే. అందువలనే ఈ యొక్క ఒకటే, ఉన్నదన్నీ ఒకటే అనే ఈ యొక్క భావం అన్నమాట. ఆ అంశాన్ని శ్రీరామకృష్ణుల వారు చెప్తూ ఈ జ్ఞానం కలిగినప్పుడు గందరగోళం అంతా సమసిపోతుంది అంటారు. ఈ యొక్క జ్ఞానము కలిగినప్పుడు, జ్ఞానం కలగాలన్నమాట. జ్ఞానం కలగకపోతే గందరగోళం సమసిపోవటం లేదు, గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది వేదాంతాన్ని చదువుతూ సర్వం ఖల్విదం బ్రహ్మ, తర్వాత విశ్వమంతా వ్యాపించి ఉన్నది బ్రహ్మ అని చెప్తారు. కానీ అది శాస్త్రాలు చదివి వచ్చే ఒక ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ లాగా ఉంటుంది. దాన్నే అనుభవం అనుకుంటారు. సమస్య వచ్చేది ఒకటే,
అక్కడే చాలామంది ఈ గురించి వాద వివాదాలు చేస్తూ ఉంటారు. అయితే సమస్య ఏమిటంటే అనుభవం లేకుండా ఆ జ్ఞానం కలిగినప్పుడే అప్పుడు చెప్పవచ్చు. అప్పటిదాకా మనం శాస్త్రాలలో చెప్పబడింది చెప్పవచ్చు, కానీ అలా అని చెప్పడానికి వీలేదు కదా. ఎందుకంటే ఇది మన అనుభవం కాదు, మనకి ఈ తేడా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. మనుషుల మధ్య తేడా కనిపిస్తుంది. అందువల్లనే శ్రీరాములు వారు ఏం చెప్తారంటే, హాజరాకి చాలా చక్కగా ఏం చెప్తారంటే, ఈ జ్ఞానం కలిగినప్పుడు ఈ గందరగోళం అంతా సమస్య పోతుందని. ఇవన్నీ ఆయనే ఉన్నదంటే ఆయనే. అయితే ఆ జ్ఞానం కలగాలి, చిత్తశుద్ధి కలిగి తరువాత ఒక అనుభవం, ఆ జ్ఞానం కలిగితే అప్పుడు ఈ ఒక విషయాన్ని మనం చెప్పొచ్చు. శ్రీరాములు వారు దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, ఉదాహరణ. ఒక రైతుకు వయస్సు పైబడ్డాక ఒక కుమారుడు జన్మించాడు. తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. పిల్లవాడు క్రమంగా పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ రైతు పొలంలో పని చేసుకుంటూ ఉన్నప్పుడు పొరుగింటి ఆసామి ఒకడు అక్కడికి వచ్చి ఆ రైతు కుమారుడు జబ్బు వేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడనే కబురు చెప్పాడు. ఆ రైతు ఇంటికి చేరేసరికి కుమారుడు మరణించాడు. రైతు భార్య బోరున విలిపిస్తోంది. కానీ ఆ రైతు కళ్ళు కనీసం చెమ్మగిల్లనైనా లేదు. అది చూసి ఆమె పొరుగువారితో, చూశారా, బంగారం లాంటి కొడుకు పోయినా ఈయన కంట ఒక బొట్ట కన్నీరు కూడా రాలేదు అంది నిష్ఠూరంగా. భార్య ఏడుస్తూ ఉంది. అయితే ఈయన కూర్చొని అలాగే చూస్తూ ఉన్నారు, ఏడ్చకుండా. అప్పుడు చాలాసేపు గడిపాక ఆ రైతు భార్యతో ఇలా అన్నాడు, నేనెందుకు ఏడవలేదో నీకు తెలుసా? గత రాత్రి నేను ఒక కల కన్నాను. ఆ కలలో నేను రాజునయ్యాను, 7 కుమారులకు తండ్రినయ్యాను. ఆ కుమారులు అందంలోనూ గుణాల్లోనూ మిన్నగా ఉన్నారు. వారు దినదిన ప్రవర్ధమానులై విద్యా బుద్ధులు నేర్చుకున్నారు. హఠాత్తుగా నాకు మెలకువ వచ్చింది. ఆ 7 మంది కుమారుల కోసం విలిపించాలో లేక ఈ కుమారుడి కోసం విలిపించాలో తెలియక సందిగ్ధావస్థలో కొట్టమిట్టాడుతున్నాను. శ్రీరాములు వారు ఒక మంచి ఉదాహరణ ఇస్తారు. వేదాంతంలో మనం చెప్తున్నట్టు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3 రకాల దీని స్థితిని చెప్తాం. ఎప్పుడైతే స్వప్నంలో ఉంటామో ఆ స్వప్నం అనేది నిజమే, అక్కడ జరుగుతున్నది. అయితే అది స్వప్నము అనేది అది స్వప్నం అని ఎప్పుడు తెలుస్తుంది? మెలకు వచ్చినప్పుడు. అప్పటిదాకా అది నిజమే, దాన్ని నిజమే అనుకుంటామన్నమాట. ఎందుకంటే కలలో మనకి పులి కనిపిస్తే మనం లేచినప్పుడు కూడా ఇంకా డవడవ అని మన గుండెలు కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఆ ఒక అనుభవం ఉంటుంది. అది మెలకు వచ్చినప్పుడు ఓ లేదే, పులి లేదే అని తెలుస్తుందన్నమాట. అలాగే వేదాంతంలో ఈ విషయం గురించి చెప్తారన్నమాట. ఎవరైతే గొప్ప జ్ఞానియో ఆయనకి ఈ యొక్క మనము ఉన్న జాగ్రత్త అవస్థ కూడా, దీన్ని జాగ్రత్త అవస్థ అంటామో అది వాళ్ళకి కలలాగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నిజమైన జ్ఞానం కలిగినప్పుడు, అన్నీ ఒకటే అని తెలిసినప్పుడు, ఆ ఒక అనుభవం అయినప్పుడు, సర్వం ఖల్విదం బ్రహ్మ అనే ఒక అనుభవం అయినప్పుడు, ఈశావాస్యమిదం సర్వం అనే ఒక అనుభవం అయినప్పుడు, అప్పుడు ఈ తేడా ఉండదు. మంచి చెడు, అతడు ఇతడు, నా వాళ్ళు పరాయి వాళ్ళు, ఇలాంటి ఒక తేడా ఉండదన్నమాట. అలా అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనము ఏ జాగ్రత్త అవస్థ అంటామో వాళ్ళకి స్వప్నంలా కనిపిస్తుంది. ఆ విషయాన్నే ఇక్కడ శ్రీరాములు వారు ఎగ్జాంపుల్ ఇస్తూ, ఆ రైతు ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ, రైతుకి ఆ కలలో కన్నా 7 కుమారులు, విద్యావంతులు, రాకుమారులు, వాళ్ళు కూడా, ఈయన రాజుడయ్యాడు, వాళ్ళ కోసం విలిపించాలో లేక ఇప్పుడు కోల్పోయిన కుమారుడు ఆయన గురించి విలిపించాలో అని ఆయనకి తెలీదు అని ఆయన చెప్తారనమాట. అంటే గొప్ప జ్ఞానిలాగా ఆయన చెప్తారు ఈ అంశాన్ని. జ్ఞానుల విచారణ ప్రకారం స్వప్నావస్థ ఎంత సత్యమైనదో జాగ్రవస్థ కూడా అంతే సత్యమైనది. అందుకే విచారణ చేస్తున్నప్పుడు స్వప్నావస్థలో ఉన్నప్పుడు మనకి సత్యమే కదా, అలాగే జాగ్రత్త అవస్థ కూడా అలాగే. భగవంతుడే కర్త,
సమస్తం ఆయన ఇచ్ఛానుసారమే జరుగుతుంది. అయితే భక్తుడు ఏం చెప్తారంటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, అన్నీ ఆయన ఒక ఇచ్ఛానుసారమే జరుగుతుంది ఈ ప్రపంచంలో. ఇది ఈ యొక్క అంశము భక్తుడి యొక్క భావం అన్నమాట. హాజరా. కానీ ఆ విషయం గ్రహించడం ఎంతో కష్టం. భూకైలాసలోని సాధువు విషయం తెలుసుకోండి. జనం ఆయనను ఎలా చిత్రహింసలకు గురి చేశారు. ఒక విధంగా వారు ఆయన్ను చంపారనే చెప్పవచ్చు. ఆయన సమాధి స్థితిలో ఉండటం వారు చూశారు. ముందుగా ఆయనను పూడ్చిపెట్టారు, తరువాత నీళ్ల అడుగున ఉంచారు, పిదప వేడి ఇనుప చువ్వతో వాతలు పెట్టారు. ఈ విధంగా ఆయనను బాహ్య చైతన్యంలోకి తేవడానికి ప్రయత్నించారు. కానీ చివరికి ఆ సాధువు ఈ చిత్రహింసల ఫలితంగా మరణించాడు. భగవంతుడి సంకల్పానుసారమే ఆ సాధువు మరణించాడని మీరు అనవచ్చు. కానీ నిస్సందేహంగా ఆ జనం పెట్టిన యాతనల కారణంగానే ఆయన మరణించాడు. శ్రీరామకృష్ణులు, మనిషి తన కర్మకు తగ్గ ఫలం అనుభవిస్తాడు. అయితే ఆ సాధువు మరణానికి సంబంధించినంత వరకు అది భగవదేచ్ఛే. కవిరాజులు అంటే ఔషధకారులు మకరధ్వజ ఔషధాన్ని ఒక సీసాలో తయారు చేస్తారు. ఆ సీసాకు మట్టి పూత పూసి కప్పి ఉంచి మంట క్రింద పడివేస్తారు. సీసాలోని బంగారం కరిగి ఇతర దినుసులతో కలిసి ఔషధం తయారవుతుంది. తరువాత వైద్యుడు సీసాను అతి జాగ్రత్తగా పగలగొట్టి ఔషధాన్ని బయటకు తీస్తాడు. ఔషధం తయారయ్యాక సీసాను పదిలపరిచినా లేక పగలగొట్టినా తేడా ఏముంటుంది? జనం ఆ సాధువు చంపబడ్డాడని భావిస్తారు. కానీ బహుశా ఆంతరిక సత్తు పరిపక్వత చెంది తయారై ఉంటుంది. భగవత్ సాక్షాత్కారానంతరం దేహం జీవించినా ఒకటే, లేక మరణించిన కూడా ఒకటే. హాజరా ఈ యొక్క భూకైలాసంలోని వచ్చే సాధు గురించి ఆయన చెప్తూ ఉంటే దానికి శ్రీరాములు వారు ఇలా సమాధానం ఇస్తారు. ఎందుకంటే మనిషి తన కర్మకు తగ్గ ఫలం అనుభవిస్తాడు. అయితే ఒకవేళ ఆ సాధు జ్ఞాని అయి ఉంటే అప్పుడు మామూలుగా ఈ యొక్క భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన తరువాత మానవ జీవితానికి శ్రీరాములు వారు తరచు చెప్తూ ఉంటారు, మానవ జీవితం లక్ష్యమే భగవత్ సాక్షాత్కారం అని. దాన్ని పొందిన తరువాత అంటే ఈ యొక్క మానవ జన్మం యొక్క ఇది ఫలించింది, జన్మం ఫలించింది. ఫలించిన తర్వాత మళ్ళీ ఈ శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే కదా. ఉద్దేశం సఫలమైపోయినప్పుడు మళ్ళీ శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే కదా. అలాగే శ్రీరాములు వారు చెప్తారు, ఆ సాధు ఆయన సమాధి స్థితిలో ఉన్నాడంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. అంటే ఈ యొక్క మనిషి యొక్క జీవిత గమ్యానైనా పొందాడు. పొందిన తరువాత ఈ శరీరం ఎందుకు? శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇది ఒక సాధనం మాత్రమే, అదే సర్వస్వం కాదు. శరీరమే సర్వస్వం కాదు. భగవత్ సాక్షాత్కారం కోసము శరీరం ఒక వాహనం. అందువలనే ఈ యొక్క అంశాన్ని తెలుసుకున్న సాధువుకి, ఆయన బ్రహ్మజ్ఞానం పొందిన సాధువుకి మళ్ళీ వీళ్ళు ఒకవేళ చంపినా లేకపోయినా, ఆ శరీరం ఉన్నా లేకపోయినా ఆయనకి దాంట్లో ఎలాంటి తేడా లేదు కదా. ఈ అంశాన్ని శ్రీరాములు వారు చెప్తారు. అందుకే ఈ యొక్క ఔషధ గురించి చెప్తూ ఆ ఔషధం ఉన్న సీసా అంటే ఔషధం తయారైపోయిన తర్వాత మళ్ళీ ఆ సీసా ఉంచినా లేకపోయినా పగలగొట్టినా దాంట్లో ఏం తేడా ఉండదు కదా. ఎందుకంటే ఔషధం ఏం కావాలి, మీకు కావాల్సింది ఏమిటి? ఔషధం. అలాగే ఈ శరీరం కూడా ఆ సీసలాగా లోపల ఉన్న ఆ ఒక భగవత్ సాధన వలన ఒకసారి భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత మళ్ళీ ఈ శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే అని శ్రీరాములు వారు ఈ అంశాన్ని చెప్తారన్నమాట. సమాధి స్థితిలో బాహ్య ప్రపంచాన్ని మరచిపోతారు.
మనస్సు ఒకంత క్రిందకి దిగి వచ్చినప్పుడు నేను అమ్మతో ఇలా అంటాను, తల్లి, దీని నుంచి నాకు స్వస్థత చేకూర్చు, నేను జనంతో మాట్లాడాలి. శ్రీరామకృష్ణుల వారు ఈ యొక్క అంశాన్ని చెప్తారనమాట. ఈ అనుభూతులను స్వయంగా అనుభవించిన వ్యక్తికే అవి ఎలా ఉంటాయో అవగతమవుతుంది. సమాధి స్థితిలో బాహ్య ప్రపంచాన్ని మరచిపోతారు. అందుకే ఆ భూకైలాసం సాధువు ఆయనకి ఎంత హింస ఇచ్చినా భగవత్ సాక్షాత్కారాన్ని పొందాడు కనుక వాళ్ళు ఇచ్చిన హింస ఆయనకి హింస అనిపించలేదు. ఎందుకంటే ఆయనకి శరీరం ఉన్న ఆ బాహ్య ప్రపంచం దాన్ని మర్చిపోయాడు కదా, అందువలనే. అయితే శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్పేవారు, తల్లి, దీని నుంచి నాకు స్వస్థత చేకూర్చు, నేను జనంతో మాట్లాడాలి. శ్రీరామకృష్ణుల వారు ఆయన చెప్పేవారు. ఆయన వేరే ఒక కోవకు చెందినవారు శ్రీరామకృష్ణుల వారు. అలాంటి మహాత్ములు ఆయన మనకి ఎగ్జాంపుల్ ఇస్తారు. మామూలు ఒక సాధువు అయితే బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఆయనకి ఈ శరీరంతో ఏం పనలేదు, గమ్యం చేరుకున్నాడు కనుక శరీరం పోయినా లేకపోయినా ఒకటే, ఉన్నా లేకపోయినా ఒకటే. అయితే శ్రీరామకృష్ణుల వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు మనకి. ఒక గోడ, ఆ గోడకి ఒక వ్యక్తి ఎలాగో గోడ పైన ఎక్కాడు, అవతల ఏదో ఒక బ్రహ్మాండమైన ఆనంద సంబరాలు జరుగుతున్నాయి. దాన్ని చూస్తూ చూస్తూ హాహా అని అక్కడ ఆయన దిగి వెళ్ళిపోతాడు. ఇంకో వ్యక్తి నిలబడి ఉన్నాడు, వాడు కూడా దాన్ని ఎక్కుతాడు, ఆ గోడని ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత అటువైపు కనిపించిన ఆ యొక్క ఆనంద సంబరాలు చూస్తూ చూస్తూ ఆయన కూడా అక్కడ కింద దిగిపోతాడు, అక్కడే వెళ్ళిపోతాడు, అవతలే వెళ్ళిపోతాడు. మూడవ ఒక వ్యక్తి ఆయన ఎక్కుతాడు, ఎక్కిన తర్వాత వాటన్నిటిని చూస్తాడు, చూసిన తర్వాత మళ్ళీ తిరిగి యువతలే ఆయన దిగి వస్తాడు. ఎందుకు దిగి వస్తాడంటే అందరికీ అక్కడ జరుగుతున్న సంబరాల గురించి చెప్పాలి, ఎంతో ఆనందమో ఎంతో ఇదో దాన్ని చెప్పాలి కదా, అందుకే ఆయన తిరిగి వస్తాడని. అలాంటి వాళ్ళు చాలా తక్కువ. శాంతో మహాంత నివసంతి సంత వసంత వల్లోకహితం చరంత. అలాంటి వాళ్ళు వసంత ఋతువులాగా లోకహితాన్ని వాళ్ళు చేస్తుంటారు. శ్రీరామకృష్ణుల వారిని చూడండి, ఆయనకి సమాధి సాక్షాత్కారం చేరిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు శ్రీరామకృష్ణుల వారు ఉన్నారు. ఎందుకున్నారు? లోక శిక్షణ కోసం, లోక సంగ్రహం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు ఈ గురించి. లోక శిక్షణ కోసం, జనాలకు ధర్మ మార్గాన్ని చూపించడానికి. ఆయనకి శరీరం తరపున మనం చూస్తే, శరీర దృష్టితో మనం చూస్తే, శరీర భావంతో మనం చూస్తే ఎన్నో కష్టాలు అనుభవించారు. అయితే తను పొందిన ఆ ఒక అనుభవాన్ని, తను కనుక్కున్న మార్గాన్ని ఈ ప్రపంచానికి మొత్తం చాటి చెప్పాలి. ప్రపంచంలో దుఃఖం ఉంది, జనాలకు ఈ దుఃఖం నుంచి బయట రావడానికి, ఆ భగవంతుని కనుక్కోవడానికి ఆ ఒక మార్గం తెలీదు. ఈ అంశం వలన ఇది తెలీదు కనుక ఈ యొక్క ఆవేదన శ్రీరామకృష్ణులో ఉండేది ఆయన ఎప్పుడు. అందుకే చూడండి, శ్రీరామకృష్ణుల వారు అప్పుడప్పుడు ఆ కుటి పైన మేడ మీద ఎక్కి ఆయన పిలిచేవాడు, ఎక్కడున్నారు, రండి 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 అని కలకత్తా వాసులందరినీ పిలిచేవాడు శ్రీరామకృష్ణుల వారు. ఎందుకంటే ఆయన తను పొందిన ఆ ఒక ఆనందాన్ని పంచుకోవడానికి ఎంతో ఆత్రంగా ఉన్నారు శ్రీరామకృష్ణుల వారు. అందుకే శ్రీరామకృష్ణుల వారు ఒక ప్రత్యేక కోవకు చెందినవారు. అందుకే అమ్మతో ఎలా ప్రార్థన చేశారు శ్రీరామకృష్ణుల వారు? ఈ శరీరం కొద్దిగా నయం చేస్తే నేను భక్తులతో జనంతో మాట్లాడాలి నేను అని శ్రీరామకృష్ణుల వారు తల్లికి చెప్పేవారు. సమాధి స్థితి నుంచి బాహ్య చైతన్యానికి ఈశ్వర కోటికి చెందిన వారు తప్ప మరెవరు తిరిగి రాలేరు. సమాధి స్థితిని చెందిన తర్వాత తిరిగి వచ్చారంటే వాళ్ళు అంటే ఒక ఉచ్చ కోవకు చెందిన మహాత్ములు వాళ్ళు, ఈశ్వర కోటి లాంటి వాళ్ళే మాత్రమే తిరిగి వస్తారు, కానీ సామాన్యులు రారు. కొందరు సామాన్యులు ఆధ్యాత్మిక సాధనల తీవ్రతచే సమాధి స్థితిని పొందుతారు, కానీ వారు వెనుకకు తిరిగి రాలేరు. దీనికి ఏం చెప్తారంటే శాస్త్రంలో జీవన్ముక్త అవస్థ. ఆ వ్యక్తి ముక్తిని పొంది ఉంటాడు, జీవన్ముక్తుడు ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఆ అవస్థలో బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత లోక సంగ్రహం కోసము, లేకపోతే శ్రీరామకృష్ణుల వారు చెప్తారు ఏమిటంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత 12 రోజులు శరీరం ఉంటుంది, మామూలు వ్యక్తి అయితే శరీరం తొలగిపోతుంది.
నాశనం అయిపోతుంది. అంతే, శరీరాన్ని వదిలిపెట్టేస్తారు వాళ్ళు. అయితే శ్రీరాములు వారు చెప్పినట్టు ఈశ్వర కోటి ఆ కోవకు చెందిన మహాత్ములు మాత్రమే, అంటే వాళ్ళు ఒక ప్రత్యేక దీనికోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏదో మనలాగా కర్మం వలన వచ్చిన వాళ్ళు కాదు. కర్మఫలం అనుభవించడానికి మనం అందరం వచ్చాం. అయితే అలాంటి వాళ్ళు కర్మఫలం వలన ఇక్కడ రాలేదు. వాళ్ళు వచ్చింది ఒక భగవంతుడి యొక్క ప్రణాళిక ఉంటుందన్నమాట. అందువలనే వాళ్ళు వస్తారు. అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క మర్త్యలోకంలో ఉన్న మానవులందరికీ ధర్మ మార్గాన్ని చూపించడానికి వాళ్ళు వస్తారు. కనుక వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానాన్ని కలిగిన తర్వాత కూడా ఇక్కడ ఉంటారు. తరువాత మొత్తము ప్రపంచానికి ఆ యొక్క బ్రహ్మజ్ఞానం గురించి, భగవత్ సాక్షాత్కారం గురించి, భగవద్భక్తి గురించి చాటి చెప్పుతూ ఒక ఆనందాన్ని అనుభవించడానికి వాళ్ళకి స్ఫూర్తినిస్తారన్నమాట వాళ్ళు. అందుకే శ్రీరాములు వారు చెప్తారు ఏమిటంటే, కొందరు సామాన్యుల ఆధ్యాత్మిక సాధనల తీవ్రతచే సమాధి స్థితిని పొందుతారు, కానీ వారు వెనుకకు తిరిగి రాలేరు. ఆ ఆనందంతో మునిగిపోతారు. ఎలా ఆ ఒక గోడని ఎక్కేసి ఇద్దరు అవతల వాళ్ళు దిగి వెళ్ళిపోయారో అలాగే వీళ్ళు సామాన్య సాధకులు కూడా అలాగే దాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఆ ఆనందాన్ని మర్చిపోలేరు. అక్కడే వాళ్ళు దిగి లీనమైపోతారు దాంట్లో. అయితే ఈశ్వర కోటి లాంటి వాళ్ళు ఈ యొక్క అనుభవాన్ని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారన్నమాట. కానీ ఇతరులకు ముక్తినిచ్చే తాళం చెవిని తన చేత ఉంచుకున్న సాక్షాత్తు ఆ భగవంతుడే మానవుడిగా అవతరించినప్పుడు మానవాళి హితానికై సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యానికి తిరిగి వస్తాడు. శ్రీరాములు వారు ఇక్కడ తన గురించి చెప్పుకుంటూ ఉన్నారు. మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నారు? కానీ ఇతరులకు ముక్తినిచ్చే తాళం చెవిని తన చేత ఉంచుకున్న సాక్షాత్తు ఆ భగవంతుడే అవతరించినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మానవాళి హితానికై సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యానికి తిరిగి వస్తాడు. శ్రీరాములు వారు స్వాభావికంగా ఆయన మనస్సు ఎలా ఉండేదంటే సమాధి స్థితికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండేది. ఎప్పుడు ముహుర్ముహు సమాధికి వెళ్ళేవారు శ్రీరాములు వారు. ఆ సమాధి స్థితికి వెళ్ళిపోయేవారు. అయినప్పటికీ ఆయన ఏదో ఒక దీన్ని చెప్పేసి నీళ్లు తాగుతాను, ఇంకేదో తింటానని చెప్పేసి ఆ యొక్క దీన్ని మనస్సుని ఈ యొక్క బాహ్య చైతన్యంలోకి తీసుకురానేవాడు. లాగేవారు శ్రీరాములు వారి మనస్సుని. లేకపోతే అది వెళ్ళిపోయేది. శ్రీరాములు వారి మనస్సు భగవంతుడి వైపు వెళ్ళిపోయేది. దాన్ని మళ్ళీ లాగేవారు శ్రీరాములు వారి కింద. ఎందుకంటే ఆయన భగవంతుడు, అవతార పురుషుడు. ఆయన ఒక ఉద్దేశం కోసం వచ్చారు. ఆయన ఈ మానవాళికి భగవంతుని గురించి ఈ కాలంలో, మనము ఉన్న కలికాలంలో భగవత్ సాక్షాత్కారానికి మార్గం ఏమిటి, దాని గురించి చెప్పాలి. అందువలన శ్రీరాములు వారు వచ్చారు. కనుక ఆ యొక్క కార్యాన్ని ఆయన శ్రీరాములు వారు చేసిన తర్వాత శ్రీరాములు వారు అప్పటిదాకా ఆయన ఉంటాయి. ఈ అంశాన్ని నేను చెప్తారు. శ్రీరాములు వారు మనకి ఇక్కడ హింట్ ఇస్తున్నారు. శ్రీరాములు వారు ఆ తాళాన్ని, అంటే ఇతరులకు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే ఆ తాళం ఆయన దగ్గర ఉంది. బ్రహ్మజ్ఞానం తాళం ఆయన ఇచ్చగిస్తే ఆయన కృపతో దాన్ని తీస్తాడనమాట. అప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అలాంటి ఆ భగవంతుడే అవతరించి వచ్చినప్పుడు మానవాళి హితానికై సమాధి స్థితి నుండి బాహ్య చైతన్యానికి తిరిగి వస్తాడు. తనతో శ్రీరామకృష్ణులు మానవాళికి ముక్తినిచ్చే తాళం చెవిని తన చేత ఉంచుకున్నారా ఏమిటి? తనలో ఈ అంశాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. శ్రీరామకృష్ణుల వారు మానవాళికి ముక్తినిచ్చే తాళం చెవిని తన చేత ఉంచుకున్నారా లేదా? ఎంత గొప్ప మహాత్ముడైన అవతార పురుషుడు శ్రీరామకృష్ణుల వారు. స్వామి వివేకానంద చెప్తారు ఏమిటంటే, స్వామి అభేదానంద సంస్పర్శ మాత్రేణ నృణాం సమాధిం, సంస్పర్శంతో మానవాళికి సమాధినిచ్చే అంత ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, మహాత్ముడు, అవతార పురుషుడు శ్రీరామకృష్ణుల వారు. అలాంటి గొప్ప అవతార పురుషుడు శ్రీరామకృష్ణుల వారు ఆ అంశాన్ని ఇక్కడ తనకు తానే చెప్పుకుంటూ ఉన్నారు. హాజరా, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే చాలు, అవతారమూర్తి ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటి? హాజరా ఆయన వేదాంతాన్ని చదువుతారు కనుక ఆయనకి అవతారము నమ్మే స్థితిలో లేడు. కనుక శ్రీరాములు వారికి ఏం చెప్తున్నాడంటే,
భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటే చాలు కదా. మళ్ళీ అవతారమూర్తి ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటి? అవతారమూర్తి ఎందుకు? శ్రీరామకృష్ణులు చిరునవ్వుతూ, అవును, విష్ణుపూర్లో పెద్ద రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంది, అక్కడ రిజిస్టర్ చేయగలిగితే ఇక గోఘాట్లో నమోదు చేసే అగత్యం ఉండదు. శ్రీరామకృష్ణుల వారు ఒకసారి ఆ భగవత్ సాక్షాత్కారం కలిగితే మళ్ళీ ఈ యొక్క అవతారము దాని యొక్క అవసరం ఉండదు అని ఆయనకి చెప్తారు. దానికి శ్రీరామకృష్ణుల వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. సాయంత్రం అయింది, ఆలయాల్లో దీపారాధన జరిగింది. ద్వాదశ శివాలయాల్లో రాధాకాంత ఆలయము, భవతారిణి ఆలయం మొదలైన వాటిలోనూ శంఖం గంటల మంగళనాదం వినవచ్చింది. దీపారాధన పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు గదిలో నుండి వెలుపలకు వచ్చి దక్షిణ వసారాలో కూర్చున్నారు. 4 దిశల చిమ్మ చీకటి క్రమ్ముకుంది. ఆలయాల్లో మాత్రం అక్కడక్కడ దీపాలు మెణుకమని వెలుగుతున్నాయి. ఆకాశపు నలువదనాన్ని తనలో ప్రతిఫలిస్తూ ఉన్నట్లుగా పావన గంగా నది ప్రవహిస్తుంది. అప్పుడు ఆ దక్షిణేశ్వరంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక దీన్ని మాస్టర్ మహర్షి ఇక్కడ ఆయన చెప్తున్నారు మనకి. సాయంత్రం అయింది, ఆలయాలలో దీపారాధన జరిగింది. ఇది మన సంప్రదాయం అన్నమాట. సాయంత్రం అయితే దీపారాధన జరుపుకోవాలి. గుడికి వెళితే దీపారాధన జరుగుతుంది. ఇంట్లో ఏం చేస్తాము? చాలామంది ఆరతి చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటు భజనలు పాడుకోవడము, భగవద్ధ్యానం చేయడము, జపం చేయడము, తరువాత రామాయణ మహాభారత లాంటి దాన్ని శాస్త్రాలు చదవడము, ఇవన్నీ చేసుకోవాలి. సాయంత్రము సంధ్యా సమయ, ప్రాతఃసంధ్య, సాయం సంధ్య, ఈ 2 సంధ్యాకాలాలు శ్రీరామకృష్ణుల వారు ఎప్పుడూ చెప్పేవారు ఈ అంశాన్ని. అప్పుడు భగవంతుణ్ణి పిలవాలి, భగవత్ స్మరణ చేయాలి, భగవద్ధ్యానం చేయాలి, భగవత్ స్తోత్రం చేయాలి. మనస్సుని భగవంతుని పాదపద్మాల్లో మనం పెట్టాలి. అలాంటి ఒక వాతావరణమే దక్షిణేశ్వరంలో ఉందన్నమాట. ఆలయాలలో దీపారాధన జరిగింది. ద్వాదశ శివాలయాల్లో రాధాకాంత ఆలయము, భవతారిణి ఆలయము మొదలైన వాటిలోనూ శంఖం గంటల మంగళనాదం వినవచ్చింది. దీపారాధన పూర్తి కాగానే శ్రీరామకృష్ణులు గదిలో నుంచి వెలుపలకు వచ్చి దక్షిణ వసారాలో కూర్చున్నారు. ఆ వసారాలు దక్షిణ వైపు ఉన్న ఆ వసారాలు శ్రీరామకృష్ణుల వారు కూర్చున్నారు. అప్పుడు చాలా చీకటి ఉంది. గంగాలో ఈ యొక్క ఇది ప్రతిఫలిస్తుందన్నమాట. ఈ దీపాలు ప్రతిఫలిస్తున్నాయి. శ్రీరామకృష్ణులు సహజంగానే భావపారవశ్య స్థితిలో నెలకొని ఉన్నారు. నేడో అమావాస్య. నేటి భావపారవశ్య స్థితి ఎంతో ప్రగాఢమై ఉంది. మధ్య మధ్యలో ఆయన ఓంకారాన్ని, జగజ్జనని పావన నామాన్ని ఉచ్చరిస్తున్నారు. ఈ యొక్క పర్వదినాల్లో శ్రీరామకృష్ణుల వారు ఇంకా ఎక్కువ ఆ పారవశ్య స్థితిలో ఆయన వెళ్ళిపోయారు శ్రీరామకృష్ణుల వారు. ఆ రోజు ఇదన్నమాట అమావాస్య రోజు ఇక్కడ కాళీ పూజ చేస్తారనమాట. అమావాస్య రోజు, ఆ అమావాస్య రోజు అందువలన ఓంకారాన్ని, దాంతోపాటు జగజ్జనని పావన నామాన్ని శ్రీరామకృష్ణుల వారు ఉచ్చరిస్తున్నారు. వేసవి కాలం కావడంతో గదిలో బాగా ఉక్కపోస్తుంది. అందుచేతనే ఆయన వసారాలోకి వచ్చి కూర్చున్నారు. భక్తుడు ఒకరు శ్రీరామకృష్ణులకు ఒక చాపను సమర్పించారు. దాన్ని వసారాలో పరిచారు. అహర్నిశలు శ్రీరామకృష్ణులకు జగజ్జనని ఆలోచనయే. ఆ చాప మీద పడుకొని మాతో మెల్లగా మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, ఇదిగో చూడు, భగవంతుని దర్శించవచ్చు. ఆ ఫలానా వ్యక్తికి భగవద్ దర్శనం అయింది, కానీ ఈ విషయం ఎవరికి చెప్పవద్దు. నీకు సాకారం ఇష్టమా లేక నిరాకారమా? శ్రీరామకృష్ణుల వారు తరచూ ఈ అంశాన్ని చెప్పేవారు. మనం శ్రీరామకృష్ణుల వారు కథామృతం చదువుతూ ఉంటే ప్రతి పేజీలో దొరుకుతుంది. భగవంతుని సాక్షాత్కరించవచ్చు, భగవంతుని చూడొచ్చు. అదేదో కథలో చెప్పినది కాదు, శాస్త్రాల్లో ఉన్నది కాదు. మనం జీవితంలో ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందవచ్చు. ఈ అంశాన్ని శ్రీరామకృష్ణుల వారు చెప్పేవారు. యువకుడైన నరేంద్రనాథుడు మొదటిసారి శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి వచ్చినప్పుడు
ఆయన జీవితంలో ఉన్న పెద్ద సమస్య అప్పుడు ఆయనకి. అదేమిటంటే భగవంతుడి గురించి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి, అందరూ మహాపురుషులు చెప్తూ ఉంటారు, కానీ భగవంతుడు నిజంగా ఉన్నాడా అనే ఒక సందేహం వచ్చింది నరేంద్రుడికి. ఆ ఒక సందేహానికి సమాధానము వెతుకుతూ చివరికి శ్రీరాముల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం అడిగాడు? మీరు దేవుణ్ణి చూశారా? వెంటనే శ్రీరాముల వారు బదులిచ్చారు, అవును చూశాను. నిన్ను చూస్తాను కదా, దానికన్నా స్పష్టంగా దేవుణ్ణి చూస్తాను, నేను ఆయనతో మాట్లాడుతాను. అయితే దేవుడు ఎవరికి కావాలి? ఈ లోకులు ఆస్తుపాస్తుల కోసము, భార్య పిల్లల కోసము కడవల కొద్ది కంటి నీరు కారుస్తారు, కానీ భగవంతుడి కోసం ఎవరు వెలిపిస్తారు? ఎవరైతే ఆయన కోసం వెలిపిస్తే ఖచ్చితంగా ఆయన సాక్షాత్కారం అవుతారు, దర్శనమిస్తాడు. ఈ అంశాన్ని శ్రీరాముల వారు నరేంద్రుడికి చెప్పాడు వెంటనే. అలాగే ఇక్కడ కూడా మాస్టర్ మహాశయకి ఈ అంశాన్ని శ్రీరాముల వారు చెప్తారు. ఇదిగో చూడు, భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఫలానా వ్యక్తికి శ్రీరాముల వారు ఒక వ్యక్తి గురించి చెప్పారు, ఆయనకి భగవద్ దర్శనం అయింది. మామూలుగా మనం ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఈ రోజులు, ఇప్పటి రోజులు ఎవరికైనా భగవద్ దర్శనం అయిందా? భగవత్ సాక్షాత్కారం అయిన వాళ్ళు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాం. చూడండి, ఈ భగవత్ సాక్షాత్కారం అయిందని తెలుసుకోవడానికి ఆ వ్యక్తిలో కూడా భగవద్ అనుభవం, భగవద్ సాక్షాత్కారం పొంది ఉండాలి. అప్పుడే చెప్పగలుగుతారే. కానీ ఏదో శాస్త్రాలు చదువుకుని ఆయనకి భగవత్ సాక్షాత్కారం అయిందని ఏదో కితాబు ఇవ్వడం ఏమిటి? అని చేయలేం కదా. అదేదో ఒక యూనివర్సిటీ డిగ్రీ లాగా కాదు కదా. అది స్వీయ అనుభవం. అనుభవం అయినప్పుడు ఇంకొక వ్యక్తికి అయితే ఎప్పుడు అనుభవం ఏందో ఆయనే దాన్ని తెలుసుకోగలుగుతాడు. ఈ అంశాన్ని శ్రీరాముల వారు అని చెప్పారు. ఇంకెవరికి చెప్పకూడదు. ఇంకెవరికి మామూలుగా ఎవరైతే భగవత్ సాక్షాత్కారం కలిగి ఉన్నారో వాళ్ళు చెప్పుకోవటం లేదు, నాకు భగవత్ సాక్షాత్కారం కలిగిందండి అని చెప్పుకోవటం లేదు. వారికి ఇది అనవసరం. ఎవరు చెప్పాలి? ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ తృప్తిపరచడానికి, తర్వాత పేరు ప్రతిష్టల కోసం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం కలిగి ఉంటుందో, భగవత్ సాక్షాత్కారాన్ని పొందినారో వాళ్ళకి ఈ లోకులు, ప్రపంచం లోకులు ప్రశంసించినా తిట్టినా ఏమిటి, వాళ్ళకి ఏమి తేడా ఉండదు కదా. ఎందుకంటే ఆ ఆనందం అనేది లోపల ఉంది, బయట వాళ్ళకి పట్టించుకోవడం లేదు ఈ బయట ప్రపంచాన్ని వాళ్ళు. అందువలనే వాళ్ళు ఎందుకు చెప్తారు? ఏంటి అవసరమేముంది? అందువలనే అయితే ఎప్పుడైతే ఇంకొక మహాత్ముడిని వాళ్ళు కలుస్తారో, కలిసినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఈయన కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొందినారు. ఈ అంశం తెలుస్తుందన్నమాట. ఆ అంశాన్ని శ్రీరాముల వారు చెప్పారు. అందుకే ఇంకెవరికి చెప్పకూడదు, ఫలానా వ్యక్తికి భగవత్ సాక్షాత్కారం కలిగింది. చూడండి, శ్రీరాముల వారు ఆయన వచ్చారు కదా, వచ్చినప్పుడు వేలాది మందికి ఒక భగవత్ సాక్షాత్కారం, చాలామందికి, వేలాది మంది కాదు, చాలామందికి శ్రీరాముల వారి శిష్యులను చూస్తాం. వాళ్ళకి తరువాత ఎవరో శ్రీరాముల వారి సంస్పర్శానికి వచ్చారు. అలాంటి వాళ్ళందరికీ, ఎంతోమందికి భగవత్ సాక్షాత్కారం కలిగిందనమాట. అయితే చాలామందికి ఇది అర్థం కావటం లేదు. ఎవరికైతే అది కలగలేదో, ఎవరైతే భగవంతు పైన విశ్వాసం లేదో వాళ్ళేం చెప్తారు? ఏమో అర్థం కావటం లేదు కదా. ఎందుకంటే భగవత్ సాక్షాత్కారము కలిగిన వ్యక్తి యొక్క ఆ బాహ్య ఇది మామూలుగానే ఉంటుంది. శారదామాత చెప్తారు ఏమిటంటే, భగవత్ సాక్షాత్కారం కలిగిందనుకో నీకేం కొమ్ము వచ్చిందా అని అడుగుతారు శారదామాత. అంటే బాహ్య లక్షణాలు ఏమి ఉండవు, బాహ్య లక్షణాలు ఉండవు. అయితే మళ్ళీ ఎలా తెలుస్తుంది? మనలోనూ ఆధ్యాత్మిక ఉన్నతి కలిగి ఉంటే అప్పుడు ఫలానా వ్యక్తికి భగవత్ సాక్షాత్కారం కలిగిందని తెలుసుకోవడానికి కొద్దిగా మనకి తెలుస్తుందన్నమాట. ఎప్పుడైతే మనకి కలిగి ఉంటుందో అప్పుడు ఇంకో వ్యక్తికి భగవత్ సాక్షాత్కారం కలిగి ఉంటే అప్పుడు అది అర్థమవుతుంది. అందువలన శ్రీరాముల వారు ఈ అంశాన్ని చెప్తారు. అంటే ఫలానా వ్యక్తికి భగవత్ సాక్షాత్కారం కలిగింది. ఈ అంశాన్ని ఎప్పుడు మనము తెలుసుకోవాలి. శ్రీరాముల వారు వచ్చినప్పుడు చాలామంది ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు. అంటే ఎందుకు వచ్చారైనా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఏదో కథలు కాదు, దేవుడ ఉనికి దాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి వచ్చారు శ్రీరాముల వారు.
ఆ అనుభవాన్ని తన జీవితంలో పొంది శ్రీరామకృష్ణ వారు అందరికీ చెప్పడానికి వచ్చారనమాట. అందువలనే ఆయన చెప్పిన మాటలు దాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా మనము కూడా ఒక దిశలో మనం వెళ్ళొచ్చు. అందువలన ఈ రోజుల్లో ఈ యొక్క కరోనా వలన ఈ చాలా పాడుపడుతూ ఉన్నామన్నమాట. అయితే ఇంకేం చేస్తాము, మనం చేసినది మనకి తిరిగి వస్తుంది. ఎందుకంటే ప్రకృతిని ఎంతవరకు మనం వాడాలని ఇది లేదు కదా మనకి. అందువలనే ఈ యొక్క సమస్య వస్తుందన్నమాట. అది ఎలాగైనా మన జాగ్రత్త మనం ఉండాలి. అందువలన ఈ యొక్క సామాజిక దూరం పాటించడానికి ఇంకా ఉంది. అందువలనే ఈ యొక్క ఆశ్రమానికి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవడము, కొద్దిగా కాసేపు కూర్చొని దండం పెట్టి వెళ్ళొచ్చు. కానీ రోజు ఆరతికి రావడం ఇవన్నీ ఇంకా కాసేపు మనము దాన్ని మొదలు పెట్టడం లేదు. ఇంకా ఈ లాక్డౌన్ కొన్ని రోజులు కొనసాగిస్తూ ఉన్నాము. అందువలన వచ్చే వారం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇలా ఒక ఆన్లైన్లో ఆదివారము శ్రీరామకృష్ణ వారి యొక్క ఆరతి, తర్వాత దీన్ని ప్రసంగము దాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాము. శ్రీరామకృష్ణ వారు అందరిని దీవించాలని ప్రార్థిస్తాను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.